నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ నీకు వచ్చేక శ్రమలు విశ్వాసాన్ని బట్టి వస్తుందా, లేకపోతే నువ్వు చేసేక తప్పిదాలను బట్టి వస్తుందా అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం యోబుకి వచ్చిన శ్రమలు విశ్వాసాన్ని బట్టి వచ్చింది కాబట్టి ధైర్యంతో దేవుని యొక్క సన్నిధిలో తన విశ్వాసాన్ని నిలబెట్టుకుని, నోటి ద్వారా తప్పు చేయకుండా, ఆలోచన ద్వారా తప్పు చేయకుండా, ఏ తలంపు ద్వారా తప్పు చేయకుండా యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టిన దానికి మరి ఫలాన్ని సంపాదించుకోగలిగాడు. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలవు. కానీ నీకొచ్చే శ్రమలు ఎలా ఉంటున్నావి అని ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం ఈరోజు ఏ తప్పిదమ్ములు బట్టి ఈ మనసే చెరసాలలో ఉండి ప్రార్థించే కారణం ఏంటంటే దేవునికి మాటకి విధేయత చూపకుండా విరుద్ధంగా నడిచి తన యొక్క తప్పును తెలుసుకుని దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకుని దేవునికి మొరపెట్టడం అన్నది